వైఎస్ఆర్సీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అనేది పూర్తిగా గాడి తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ 2019 నుంచి 2024 ఎన్నికల ఏదైతే ఆ టర్మ్కి సంబంధించినంత వరకు ఆ టర్మ్లో పూర్తిగా అమరావతి కాదు, అది భ్రమరావతి అంటూ కూడా ప్రజల్లోకి చెప్పేటటువంటి పరిస్థితి. 3 రాజధానుల అంశాన్ని పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు, ఏదైతే పరిపాలనా రాజధాని అని, న్యాయ రాజధాని అని, అదే ఆర్థిక రాజధాని పేరుతో 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు నాయకులు ఎవరు కూడా అమరావతికి సంబంధించినంత వరకు నోరు మెదపలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా రాజధానికి సంబంధించినంత వరకు రాజధాని రైతులకి పెట్టినటువంటి శోభ అంతా ఇంత కాదు. రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. వర్షంలో కానీ కోవిడ్లో కానీ రోజు తెల్లవారి రాత్రి అని లేకుండా రాజధాని రైతులు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళకి సంబంధించినంత వరకు ఇది ఒక పెద్ద పండగగానే చెప్పుకోవచ్చు అమరావతి రీలాంచ్ అనేది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ టర్మ్కి సంబంధించినంత వరకు 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు మాట పక్కన పెడితే ఒక్క రాజధాని నిర్మాణమే చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉండేటటువంటి పరిస్థితి, రాష్ట్రంలో అభివృద్ధి కుంటును పడినటువంటి సిచ్యువేషన్, ఉద్యోగాల కల్పన లేకపోవడంతో వలస వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించింది. యువత పూర్తిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా వలసలు వెళ్ళిపోతూ బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసాం. అమరావతి రైతుల సంతోషం, ఉత్సాహం విజువల్స్ లో చూస్తుంటే ప్రతి ఒక్కరు పచ్చ జెండాలు పట్టుకొని ఊపుతున్న ఆ సంతోషము, అంటే మరి కాసేపట్లో రాబోతున్నారు, మళ్ళీ మా అమరావతి నిర్మాణం కాబోతోంది, మేము ఏ త్యాగంతో భూములు ఇచ్చామో దానికి మళ్ళీ అర్థం రాబోతుంది అంటూ కూడా చాలా సంతోషంగా రైతులు జెండాలు ఊపుతూ తమ సంతోషాన్ని అయితే సభలో చాలా క్లియర్ గా వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితమే టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు గారు కూడా వచ్చారు. అలాగే మరి తిరుమల నుంచి ఎలాంటి ప్రత్యేక ఆశీర్వచనాలు కావచ్చు దానికి